హలో అండి. 10 సంవత్సరాల క్రితం కట్టిన మా హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తున్నాను. పూర్తిగా వీడియోని చూసేసింది ఎలాగుందో కామెంట్ చేయండి, అట్లానే లైక్ చేయండి. ఇది వచ్చేసి 10 సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కట్టామండి. కేవలం ఇటుకలతోనే కట్టిన నిర్మాణం అసలు కానే కాదు. మా కలలు, మా ఆశలు, మా జీవితానికి ఒక ప్రారంభం అండి. అప్పుడు ఈ గోడలు ఒకరోజు ఇన్ని జ్ఞాపకాలు దాచుకుంటాయని అస్సలు అనుకోనే లేదు. మేము అప్పట్లో బెంగుళూరులో ఉండేవాళ్ళము. కానీ మా ఊళ్ళో ఒక ఇల్లు ఉండాలని మా కలలు, ఎస్పెషల్లీ నాకు చాలా అంటే చాలా బిగ్ డ్రీమ్ అండి, ఊళ్ళో ఇల్లు ఉండాలనేసి. సో చిన్న చిన్న సేవింగ్స్, చాలా ప్లానింగ్స్, చాలా సాక్రిఫైస్ తర్వాత ఈ ఇల్లు కట్టించుకున్నామండి. చాలా అంటే చాలా పెద్ద లగ్జరీ హౌస్ ఏం కాదండి, ఒక నార్మల్ హౌస్. కానీ ఇది మా కోసం అతి ప్రపంచంలోనే గొప్పదనమాట. అప్పట్లో ఈ ఇల్లు కట్టించడానికి సుమారు 9 లక్షల నుండి 9.5 లక్షల వరకు అయి ఉంటుంది. 9 to 9.5 lakhs అయ్యిందండి. ఆ అమౌంట్ అప్పట్లో చిన్నది కాదు. ప్రతి రూపాయి వెనుక మాకు ఒక చాలా స్టోరీస్ ఉన్నాయి. బడ్జెట్ మేనేజ్ చేయడం, మెటీరియల్ సెలెక్ట్ చేయడం, టైంకి కంప్లీట్ చేయడం అన్నీ ఒక ఛాలెంజ్లానే కనిపించాయి. మా మామగారు ఉండేవారు, వాళ్ళే చూసుకున్నారు ఇవన్నీ మెటీరియల్స్ అవన్నీ. ఎంత కష్టపడి కట్టించినా కూడా మనం ఇంట్లో లేకపోతే ఇలా వచ్చేస్తుంటాయి ప్రాబ్లమ్స్. చూడండి, గోడ అంతా ఇలా వెళ్ళిపోయింది, నేను చూపిస్తున్నాను కదా. ఇక ఇది వచ్చేసి మన డ్రెస్సింగ్ టేబుల్ అండి. చాలా పెద్దగా అంటే పెద్దగా ఉంది. ఇది కరోనా టైంలో మేము అక్కడ ఉండేవాళ్ళము. సో అప్పుడైతే ఇక ఇది కబోర్డ్స్ ఇవి చేయించామండి. డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్స్ చేయించుకున్నాము అప్పుడు. అసలు ఈ గోడలు ఒక్క రోజులో లేనే లేవు, రోజు రోజుకి ఇటుకగా పెరిగాయి. మొదట ఇది ఖాళీ స్థలం, తర్వాత ఫౌండేషన్, తర్వాత గోడలు, చివరికి మా ఇల్లు. ఇప్పుడైతే ఎవ్వరు లేరు ఇంట్లో. సో తాళం వేసుకొని వచ్చేసామన్నమాట. అందుకనే అన్నీ పాడైపోతూ ఉంటాయి. ఏం చేద్దాం చెప్పండి. మనమైతే బెంగళూరులో అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడ ఊర్లో అయితే ఇలా ఉంది ఇల్లు. పోయినప్పుడంతా క్లీన్ చేసుకునేసి మళ్ళీ మేమైతే ఇక ఉంటున్నాం. ఇక్కడ అన్నీ అంటే బట్టలు కానీ ఎక్స్ట్రా అక్కడే పెట్టేసింటాం. అక్కడ ఆఫ్, ఇక్కడ ఆఫ్. మా మాదిరిగా ఎవరైనా ఉన్నారా? సో ఇక్కడ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీకి వెళ్ళినప్పుడు అంతా బూజు పట్టి ఉంటుంది అక్కడంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వంట పని అంతా మొదలు పెట్టుకోవాలి. అలా ఉంటుంది మా పరిస్థితి కదా. ఎంత కష్టమైనా కానీ మన సొంత ఇల్లు అనేది మనకి చాలా ఇది ఇస్తుంది కదా. ఆ ఫీలింగ్ అనేది మనకి చెప్పలేని ఆనందం ఇస్తుంది. సో వెళ్ళినప్పుడు అంతా క్లీన్ చేసుకోవడం. ఇక పండుగలకు వెళ్తాము, పండుగలంతా అక్కడే జరుపుకుంటాము. సొంత ఇంట్లో జరుపుకుంటే మనకు ఆనందమే ఆనందం కదా. అట్లా అనేసి అప్పట్లో 9 లక్షలతో కట్టిన ఈ ఇల్లు ఇప్పుడు అదే ఇల్లు కట్టాలంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది, లేబర్ ఛార్జెస్ పెరిగిపోయిన అన్నీ పెరిగిపోయాయి. ఇప్పుడు ఇదే ఇల్లు కట్టాలంటే సుమారుగా ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు అవుతుంది. అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు, చెప్పలేము కదా. మీరేమంటారు? అంత అవుతుందా, ఇంకా తక్కువ అవుతుంది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. కానీ ఒక్క విషయం మాత్రం చేంజ్ కాలేదండోయ్. ఇల్లు విలువ మనీతోనే కాదు, జ్ఞాపకాలతో ఉంటుంది. చిన్న ఇల్లు అయినా అది మనసుతో కట్టితే ఇంద్రభవనం లాంటిదే. మీరేమంటారు? ఇది మా పూజ గది. ఇలా పూజ చేసుకుంటున్నాం వెళ్ళినప్పుడల్లా క్లీన్ చేసుకునేసి. మీరు కూడా ఎవరైనా ఇలా ఉన్నారా ఊర్లో ఇల్లు? మేమైతే బెంగళూరులో ఉన్నాం. సో బెంగళూరులో ఇంటి అద్దె పే చేసుకుంటూ ఉన్నాం. ఎలా ఉంటుంది చెప్పండి. చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఇంకా ఏం చేయలేం, తప్పలేని పరిస్థితి. సో ఊర్లో ఉండడానికి ఇప్పుడు కుదరదు. మా ఇల్లు అక్కడ ఉంది. అప్పుడైతే మా మామగారు, మా అత్తగారు ఉండేవాళ్ళు. ఇది వచ్చేసి బెడ్రూము. మా మామగారు చనిపోయిన తర్వాత అయితే మా అత్త కూడా వచ్చేసింది మాతో పాటుగానే. సో అక్కడైతే మేము ఇక తాళం వేసేసుకొని వచ్చేస్తాము. చూడండి, ఇది ఒక బెడ్రూము. ఇంకొకటి చిన్నది ఉంటుంది, అది వచ్చేసి స్టోర్ రూమ్గా యూజ్ చేసుకుంటాము. ఆ రూమ్లో అయితే ఎవరు పనుకోము. ఇక్కడ ఒక బీరువా ఉంటుంది. అట్లా అనమాట. ఇంకేం కబోర్డ్స్ అంతా పెట్టలేదు ఈ రూమ్లో, ఎందుకంటే
పోయినప్పుడు ఉంటే సరిపోతుంది కదా అనేసి పెట్టలేము. ఇంకొక మాట, మనము ఎవ్వరు లేకపోతే ఇంట్లో అన్ని ప్రాబ్లమ్సే. ఒక్కసారి పోతే ఒక ప్రాబ్లమ్ వస్తుంది, ఒక్కసారి పోతే ట్యాప్ ప్రాబ్లమ్స్, ఒక్కసారి పోతే కరెంట్ ప్రాబ్లం, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకొకసారి పోతే గ్యాస్ అయిపోతుంది. మా కష్టాలు వర్ణాతీతం, చెప్పుకోలేము. మా అలాగే ఎవరైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి అప్ప, చూద్దాము. ఇక్కడ చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఇక్కడ బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను. ఇదైతే కొత్తగా స్టిచ్ చేసుకొని వచ్చింది మా ఆడపడుచైతే. సో ఇంకా చిన్న రూమ్లోకి వెళ్దాం రండి, నాతో పాటుగా మీరు కూడా. ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో అయితే స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నాము. ఇక్కడ పరుపులు, ఇక బియ్యము, ఇంకా కొద్దిగా ఉండేటివన్నీ అక్కడ పెట్టేసి ఉంటాం అన్నమాట. సో ఇలా ఉంది చిన్న రూము. ఇంకా హాల్ చూసేసారు కదా. ఇంకా వంటిల్లు అయితే ఇప్పుడు చూపించలేకపోతున్నాను. ఇదైతే మా మెమరీస్. ఇక్కడ మేము ఇల్లు కట్టినప్పుడు పూజ చేసినాము. అదంతా మాకు 10 ఇయర్స్ తర్వాత అయితే ఫోన్లో మనకి మెమరీ వచ్చింది, 10 ఇయర్స్ బ్యాక్ మెమరీ అనేసి. చూడండి అప్పుడు నేనైతే ఎంత సన్నగా ఎంత బాగుండేదో. మా మింటూ అయితే ఇప్పుడు మా చింటూ మాదిరిగా ఉన్నాడు. అప్పుడు మా మింటూ ఎల్కేజీలో ఉన్నప్పుడు కట్టామన్నమాట. ఇప్పుడు మా చింటూకి 3 ఇయర్స్. ఇప్పుడు కూడా మేము ఒక ఇల్లు బెంగళూరు దేవుడి దయ వల్ల తీసుకున్నాము. చూడాలి అక్కడికి వెళ్తామా లేదా అనేసి. అంత దైవేచ్ఛం కదా. సో దేవుడు ఎలా పెట్టింటే అలా జరుగుతుంది. ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసాము. దేవుడు ఎలా పెట్టింటే అలా అవుతుంది. చూడాలి. ఇక్కడైతే మా అత్త మామ వచ్చేసి పొద్దున్నే గృహప్రవేశం కూర్చున్నారు. మేమైతే ఇక సత్యనారాయణ స్వామి వ్రతం కూర్చున్నాము. ఎందుకంటే మా మామకైతే షుగర్ అంతా ఉండేది. సో వాళ్ళు కూర్చోడానికి ఇబ్బంది పడేవారు. అందుకని సత్యనారాయణ స్వామి వ్రతం అంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా. మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతంలో అయితే కూర్చున్నాం. పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అందరూ అక్షంతలు అన్నీ వేసేసి ఇలా నమస్కారం చేసుకుంటున్నాము. అప్పుడు చూడండి కబోర్డ్స్ పెట్టలేదు. ఇక కరోనా టైంలో అయితే పెట్టాము. మాదైతే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. అంత ఏం హార్బట్టలుగా లేవు. సో వంటింట్లో అయితే కబోర్డ్స్లో అస్సలు పెట్టలేదు. ఎందుకంటే ఉండేది కదా, బద్దింకులన్నీ వెళ్తుంటాయి, మళ్ళీ క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుందనేసి. ఇప్పుడు నాకు అసలు లైఫ్లో ఇల్లు కట్టుకోవడం అంటే ఒక పెద్ద డ్రీమ్ కదండి. సో అదైతే మా జీవితంలో 10 ఇయర్స్ బ్యాక్కి మేము ఫుల్ఫిల్ చేసుకున్నాము. ఇంకా అదొక హ్యాపీనెస్ అనమాట. ఎక్కడో ఒక దగ్గర ఇల్లు ఉందిలే అనేసి. ఒక్కోసారి ఇంకొక బాధ అనిపిస్తుంది, మన ఇల్లేమో ఊర్లో ఉంది, మేమైతే బెంగళూరులో రెంట్లు పే చేసుకుంటున్నాం అనేసి. ఏం చేద్దాం, అట్లా ఉంటుందన్నమాట. అన్నీ కావాలంటే మనకు కుదరదు కదా. ఇంకొకటి అనిపిస్తుంది నాకు, మేడ పైన ఒక చిన్నగా రూమ్ కట్టిస్తే బాగుంటుందనేసి. కానీ మా వారు అంటున్నారు, మనం ఉండేదే లేదు, ఎందుకు ఊరికే కట్టించేది అంటున్నారు. మీరేమంటారు కామెంట్ చేయండి. ఊర్లో పైన రూమ్ కట్టించేదా వద్దంటారా కామెంట్ చేయండి ప్లీజ్. ఇక ఇలా అయితే పూజా కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో ఉండే వాళ్ళైతే కొద్దిమంది లేరు, ఓకేనా. ఇంకొంతమంది చిన్నపిల్లలు అయితే పెద్దగా అయిపోయినారు. ఎంత చేంజ్ అయిపోయినారో తెలిసిన. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.